అక్షయం అనే పదానికి ఆధ్యాత్మికంగా అసలు అర్థమేంటి? అక్షయము అంటే క్షయము కానటువంటిది. అది మొట్టమొదటి అర్థం. క్షయము కానటువంటిది అంటే పాపమా పుణ్యమా అంటే వీటన్నింటికి కూడా పెరగడము ఉంటుంది, తరగడము ఉంటుంది. కనుక అక్షయంగా నిలిచిపోయేదేమిటి అంటే ఏది చేస్తే నిరంతరంగా అంటే ఎంత వాడుకున్నా ఇంకా మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నట్టు. అంటే నెలకి ఆదాయం ఇంత లిమిటెడ్గా ఉంది. ఆ లిమిటెడ్గా ఉన్న ఆదాయం ఎప్పుడైతే బ్యాంక్లో పడుతుందో అది అయిపోయేదాకా ఖర్చు పెట్టుకోగలవు తప్ప అది అయిన తర్వాత నీ దగ్గర జీరో బ్యాలెన్స్ ఉంటుంది. అంటే అది లిమిటెడ్ సోర్సెస్. అన్లిమిటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్షయము అని ఆధ్యాత్మికత కాదు, విడిగా లౌకికమైనటువంటి అర్థం కూడా అదే చెప్తూ ఉన్నది. మరి అక్షయము అనేటువంటి దానికి ఒక ప్రాతిపదికనిచ్చి దాన్ని ఒక పండుగ కింద ఒక అద్భుతమైనటువంటి తత్వదర్శనాన్ని చేయిస్తూ ఋషులు మన పెద్దలు అందరూ కూడా దీన్ని అక్షయ తృతీయ అనేటువంటి నామంతో మనకి వైశాఖ మాసంలో 3వ తిథిగా ఉండేటువంటి ఈ రోజుని ఇచ్చారు. అంటే అందులో అర్థం ఏమిటి అంటే ఏ పని ఆ రోజు చేస్తావో, అంటే ఒక దానం కానీ, ఒక ధర్మం కానీ, ఒక మంచి పని కానీ, ఒక మంచి మాట కానీ, ఒక మంచి చూపు కానీ ఒకళ్ళకి అంటే నీ స్వలాభాపేక్ష లేకుండా, అది ప్రత్యేకం ఇక్కడ ప్రధానం. నీ స్వలాభాపేక్ష లేకుండా ఎదుటివాడి యొక్క మంచిని కోరి లేదు వాడి అవసరాన్ని గమనించి వాడికి చేసేటువంటి సహాయం ఏదైతే ఉంటుందో, ఒక మంచి విషయం ఏదైతే ఉంటుందో అది నీకు అక్షయంగా నిలిచిపోతుంది అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సూచన ఇక్కడ. మనకి ప్రతి నెలా కూడా 2 పక్షాలలోనూ 2 తృతీయలు వస్తాయి. ఆ 2 తృతీయలతో పాటు మొత్తం సంవత్సరం అంతా కలిపితే ప్రతి నెలకి కూడా 2 చొప్పున 12 తృతీయలు, 12 రెళ్ళు 24 తృతీయలు వస్తాయి. ఈ 24 తృతీయల్ని కనుక ఒక విశేషమైనటువంటి వ్రతంగా కనుక ఒక సంవత్సర కాలం పాటు చేస్తే, అంటే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నుంచి మొదలెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే అక్షయ తృతీయ దాకా ఎవరైతే ఈ తదియ వ్రతాన్ని చేస్తారో అటువంటి వ్రతం చేసినటువంటి వారికి ఒక్కొక్క నెల ఒక్కొక్క పక్షంలో వచ్చేటువంటి తృతీయ నాడు ఒక్కొక్క దానం చెప్తూ ఉంటారు. అటువంటి దానాలని 24 దానాలు కనుక మనం చేసుకుంటే ఒక వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ నుంచి మరో అక్షయ తృతీయ దాకా వచ్చేటువంటి ఈ తృతీయలన్నీ కలిపినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది జీవుడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఏ సూక్ష్మ శరీరంతో అయితే తన తర్వాత జర్నీని స్టార్ట్ చేస్తాడో ఆ జర్నీలో ఈ మాసాలలో తదియల్లో చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా వెనక వచ్చి ఆ జీవుడు ఎటువంటి కష్టాన్ని అనుభవించకుండా ఉండేటందుకు ఆ మార్గ నిర్దేశకత్వం, మార్గ సులభత్వం ఆనందకరంగా ఉంటుంది అనేటువంటిది నిజంగా చెప్పాలంటే పెద్దలు సూచించినటువంటి విషయం. ఆ విషయాన్ని వదిలేసి మనం కేవలం అక్షయ తృతీయ దగ్గర ఆగిపోతున్నాం అంతే. అంటే ఇది కేవలం సంపదతోనే సంబంధమా లేక మన జీవన విధానంతోనూ ఉందా? సంపద అనేటువంటిది ఏమిటి అనేది మొట్టమొదటి గమనించాలి. నీకు సంపద అంటే సంపాదన ఒక్కటేనా? అంటే నెలసరి జీతమా, లేకపోతే ఇంట్లో లాకర్లో పెట్టుకునేటువంటి బంగారమా, లేకపోతే కబోర్డ్లో ఉండేటువంటి చీరలా, కింద పార్కింగ్ చేసినటువంటి కార్లా, లేకపోతే నెలకో 2 నెలలకో ఒకసారి నువ్వు బయటికి వెళ్ళడానికి కొనుక్కునేటువంటి ఫ్లైట్ టికెట్సా? ఇవన్నీ కాదు సంపద అంటే. ఇవి సంపద కాదు అనడానికి కూడా అవకాశం లేదు. సంపద అంటే ఇది కేవలం భోగాన్ని అనుభవింపడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నీకు అందించేటువంటి సంపదలు మాత్రమే. ఈ భోగం ఎలాంటిది మొదట తెలుసుకోవాలి. అన్నం తింటావు, పంచభక్ష పరమాన్నాలతో నీకు నచ్చినటువంటి పదార్థాలన్నీ వేయించుకుని లేదు చేయించుకుని మొత్తం పళ్ళ నిండా పెట్టుకుని తింటావు. ఎంతవరకు తినగలవు? మనకి కడుపు నిండేంతవరకు. ఆ కడుపు నిండిన తర్వాత అతి ఇష్టమైన పదార్థాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టినా సరే అమ్మ నమస్కారం నాకు అక్కర్లేదని లేచిపోతావు. అంటే నీకు కావాల్సినటువంటి భోగానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఎంతవరకు నువ్వు యాక్సెప్ట్ చేయగలవో లేదు నీ శరీరం యాక్సెప్ట్ చేయగలదో అంతకు మించి ఇంకా భోగం ఎంత ఉన్నా నువ్వు అనుభవించలేవు. ఇంకా ఇప్పుడు ఇంటి నిండా బంగారం కొని పెట్టుకున్నాను, నాకు ఆయుర్దాయం లేదు, నా 50 ఏళ్ళకో 55 ఏళ్ళకో వెళ్ళిపోయాను. నా తర్వాత ఇప్పుడు ఆ బంగారం అంతా నాదా, నా తర్వాత వాళ్ళదా? తర్వాత వాళ్ళది. అంటే నేను ఏదైతే కడుపు కట్టుకుని సంపాదించానో అది సంపద ఐశ్వర్యం అనుకుని నేను సంపాదించానో అది నాది కాదు. నా తర్వాత వాళ్ళు అనుభవించడం కోసం నేను వాళ్ళకి రుణగ్రస్తురాల్ని కనుక ఏర్పాటు చేశాను. కనుక ఇప్పుడు సంపద అంటే ఏమిటి? భోగానికి ఇహలోకంలో అంటే ఈ లౌకికమైనటువంటి కష్ట నష్టాలని ఎదుర్కోవడానికి ఏ ధనాన్నైతే ఏ సంపదనైతే మనం కూడేసుకుంటామో అది కూడా సంపదే, కానీ అది తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటి అవసరాల్ని తీర్చేటువంటి సంపద. మరి శాశ్వతంగా ఉండేటువంటి సంపద కదా మనకి ఋషులు కానీ పెద్దలు కానీ శాస్త్రం కానీ విధించినటువంటి ఈ పండగల్లోనూ చెప్పినటువంటి విధానాల్లోనూ ఉండేటువంటి ప్రతి తత్వము కూడా శాశ్వతత్వాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. మరి ఈ సంపద శాశ్వతత్వం ఎలా అవుతుంది? శాశ్వతంగా ఎలా మనతో పాటు ఉంటుంది? అంటే శరీరం ఉన్నా మనతోనే ఉండాలి, శరీరం పడిపోయినా మనతోనే ఉండాలి.
ఈ 2 రకాలుగాను సంపద మనతో ఉండాలి అంటే ఆ సంపద మనం అనుకునే లౌకికమైన సంపద కాదు. దాని సంపదను మించినటువంటిది ఏదో ఒకటి ఉంది. అది ఎలాంటిది? ఒక పని చేస్తే కలిగేటువంటి తృప్త, ఒక దానం చేస్తే కలిగేటువంటి ఆత్మసంతృప్త, లేదు ఆ దానం తెలిసి చేసినా తెలియక చేసినా అసలంటూ చేయవలసినటువంటి నిర్దేశితమైనటువంటి రోజున తిథినా కనుక చేసినట్లయితే జన్మాంతర పర్యంతము అనుభవించగలిగేటువంటి అక్షయమైనటువంటి మనం దాచుకున్నటువంటి సంపద. ఈ సంపదలో మనకి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కనుక ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఏం కావాలి, ఎంత కావాలి, ఆ ఎంత అనే దానిలో ఎంతవరకు నేను ఈ శరీరాన్ని ఇంకా భోగం వైపుకు తిప్పుకుంటాను. ఈ కాస్త 3 విషయాల్ని అక్షయ తృతీయ పేరు చెప్పుకుని ఒక 2 నిమిషాలు కూర్చుని ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటే మనకు అవసరాన్ని మించి ఉన్నదాన్ని నిజంగా ఇదంతా నాకు అవసరం లేదురా బాబు, నా తర్వాత వాళ్ళకి రుణగ్రస్తురాలనే నేను కూడబెడుతున్నాను అనే విషయం నాకు అర్థమైపోతుంది. కనుక అయితే ఆ రుణం నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి? తర్వాత వచ్చే క్వశ్చన్ ఏమొస్తుందంటే, అవునండి రుణగ్రస్తులమే, నాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్ల ఆడపిల్ల ఉన్నారు, ఎవరో ఉన్నారు, నేను మరి వాళ్ళని కూడా నేను నిలబెట్టాలిగా, వాళ్ళందరి కోసం నేను సంపాదించాలిగా, కన్నాను కనుక అంటావు. కన్నావు కనుక సంపాదించాలి. సంపాదించింది ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నించోకోవడం కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. అంతే తప్ప వాళ్ళు కూర్చుని తినేంత సంపాదిస్తే ఈ సమాజానికి వాళ్ళు బరువైపోతుంట్లా. ఇప్పుడు అలాంటి కుటుంబాలు, అలాంటి ఐశ్వర్యవంతుల్ని చూస్తే రోడ్ల మీద ఎన్ని రకాల విషాదాలు ఏర్పడుతున్నాయి అలాంటి వాళ్ళ వల్ల. వాళ్ళకి డబ్బు విలువ తెలియదు, కష్టపడి కొనుక్కుని అనుభవించగలిగినటువంటి వాహనం విలువ తెలియదు, కేవలం ఉన్నది దాన్ని అనుభవించాలనేటువంటి కోరికతో రకరకాల బ్లండర్స్ చేస్తున్నారు. వాళ్ళు సమాజానికి బరువైపోతున్నారు అలాంటి వాళ్ళు. కనుక మనం ఏమి ఇవ్వాలి, మనకి ఎంత కావాలి, దానివల్ల ఆ ఎంత కావాలనే దానికి ఎంత తూకం ఉంది, ఈ విషయాలన్నీ కనుక్కొని ఒక 2 నిమిషాలు కూర్చుంటే అప్పుడు నీకు అక్షయ తృతీయ గురించినటువంటి అసలు సమాధానం ఎవరికి వాళ్ళకి లోపల బోధపడుతూ ఉంటుంది. కనుక ఋషులు అనేటువంటి వాళ్ళు, అయ్యా నువ్వు బాగుపడు, నువ్వు ఉన్నంతకాలం సుఖంగా ఉండు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా పిల్లలు నాకేదో చేయలేదు, లేకపోతే నా గురించి దాన ధర్మాలు చేయలేదు, నాకు సరిగా పోయిన తర్వాత చేసే కార్యక్రమాలు చేయలేదు, బాధపడకు. అక్షయ తృతీయ రోజున ఏ సంపదనైతే ఇన్నాళ్ళు సంపాదించావో ఆ సంపదని నీకున్న శక్తి అనుసారంగా దానం చేసుకో. ఆ దానం చేయడం వల్ల ఎన్ని జన్మలు తర్వాత జన్మలు నువ్వు ఎత్తినా ఆ జన్మలలో నీకు ఐశ్వర్యం కొరత లేకుండా, అంటే నీకు కడుపు నిండేంత తిండి, దాహం తీర్చేంత నీళ్లు, ఒళ్ళు కప్పేటంత బట్ట, ఈ 3 అక్షయంగా లభిస్తాయి. ఇంతకు మించినటువంటి ఐశ్వర్యం నిజం చెప్పాలంటే మనిషికి ఏమీ లేదు. అది అక్షయ తృతీయలో ఉన్నటువంటి అంతరార్థం యాక్చువల్గా. ఈ అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన పనులు శుభమని అంటారు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటమ్మా? ఎటువంటి పనులు, దాని మీద కూడా మనం బేస్ చేసుకుని ఆలోచించాలి. ఏం పనులు చేస్తున్నావు? రుణం తీసుకున్నావు, ఏ పని చేస్తే అది మరి అక్షయంగా ఉంటుందిగా. ఒకసారి అంటూ రుణం తీసుకుంటే ఇంకా రుణం అక్షయం అయిపోతూ ఉంటుందిగా. దాన్ని తీర్చుకునే పద్ధతి తర్వాత వైపు. నువ్వు రుణం తీర్చుకున్నావు అంటే అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఒకళ్ళకి అబద్ధం చెప్పావు, అదే అక్షయంగా అయిపోతూ ఉంటుంది. ఒకళ్ళ నుంచి తప్పించుకున్నావు, అదే అక్షయంగా ఉంటుంది. ఒకళ్ళకి అతిగా నువ్వు పనిచేసావు అంటే నీ అవసరానికి మించి అవతల వాళ్ళని ఏదో మెస్మరైజ్ చేయాలనో, వాళ్ళు నిన్ను గమనించాలనో, గుర్తించాలనో ఎక్కువ పనిచేసావు. దానివల్ల బానిసత్వం పెరిగిపోతూ ఉంటుంది. నీ కష్టం ఎవరు గమనించినంత స్థితిలో నువ్వు దిగజారిపోతూ ఉంటావు. కనుక ఏం పని చేయాలి? అక్షయ తృతీయ రోజు ఏం పని చేయాలి? ఎటువంటి సంకల్పాలు చేయాలి? ఏం పని చేయాలి అంటే, మొట్టమొదట మట్టి పాత్ర తీసుకుని ఓ 2-3 రోజుల ముందే అక్షయ తృతీయ వస్తోంది, లేదు వైశాఖ మాసం వస్తోంది అనగానే దానికి ముందే చక్కగా ఓ మట్టి పాత్ర, చిన్న పాత్ర 2 చేతులతో పట్టుకుంటే ఎక్కువ బరువు లేకుండా, దాని నిండా నీళ్లు నింపినా అవతలవాడు ప్రశాంతంగా దాన్ని పట్టుకుని బరువు అనుకోకుండా ఇంటికి తీసుకువెళ్ళగలిగేటంత మట్టి పాత్రను తీసుకుని, కుండని తీసుకుని, ఆ కుండని చక్కగా బాగా కడుక్కుని దాన్ని ఓ 2-3 రోజుల పాటు మామూలు నీళ్లతో నింపి ఆ నీళ్ళని మళ్ళీ తీసేసేసి ఆ మట్టిని శుద్ధం చేసుకోవడం ఇందులో ఉన్నటువంటి మొత్తం అంతా విధానం. అక్షయ తృతీయ రోజు పొద్దున, ఆ రోజు రాత్రి పొట్ట చక్కగా స్నానం చేయాలి. అంటే పాడ్యమి, విధియ, తదియ. పాడ్యమి రోజు సాయంకాలం చక్కగా స్నానం చేసి ఆ కుండని నీట్గా కడిగేసేసి తడిబట్టలతో మంచి నీరు ఏదైతే ఉంటుందో ఆ మంచి నీటిని ఆ పాత్ర నిండా పట్టి మూత పెట్టాలి. తెల్లవారిన తర్వాత చక్కగా మళ్ళీ నువ్వు స్నానాభ్యంగనాలు అన్నీ కూడా చేసేసేసుకుని చక్కటి వస్త్రాలు ధరించిన తర్వాత లవంగము, ఏలక్కాయ, జాజిపత్రి, జాజికాయ ఉంటుంది, జాజి పువ్వు ఉంటుంది, ఈ 4ని ఒక బేలీఫ్ అంటాం, ఆకు మన బిర్యానీలో వాటిలో వేస్తూ ఉంటాం, బేలీఫ్ అంటూ ఉంటాం. ఆ ఆకుని, ఈ 5ని కూడా ఆ నీళ్లల్లో వేసి చక్కగా మూత పెట్టి దాంతోపాటు ఒక పట్టిక వేయాలి. పట్టిక అంటాం, అంటే అది మనం తీర్థాల్లో వాటిల్లో ఇస్తూ ఉంటాం. అటువంటి పట్టికను ఒకదాన్ని తీసుకుని ఆ నీళ్ళల్లో వేసి ఆ నీటికి పైన ఉన్నటువంటి కుండకంతా కూడా వాసన కట్టాలి. అంటే ఒక మంచి గుడ్డ,
ఒక కర్చీఫ్ కొత్తది కొని దాన్ని ముందే తడుపుకొని చక్కగా పసుపు నీళ్ళతో తడిపేసేసుకుని బాగా ఆరేసేసుకుని ఆ పసుపు కూడా రాలగొట్టేసేసి తెల్లటి పసుపు కూడా పసుపుగా మారినటువంటి దాన్ని తీసి ఆ కుండకి చుట్టూతో వాసన కట్టాలి. వాసన కట్టి దాన్ని ఆ రోజు దేవతామూర్తులతో పాటుగా నీ మందిరం దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని అందులో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడా ఆ గంగాదేవి యొక్క అనుగ్రహంగా భావిస్తూ జన్మజన్మాంతర పర్యంతము కూడా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ జన్మల మధ్యలో ఎన్ని మరణాలు సంభవించినా మరణం అనుభవం చేసేటప్పుడు రకరకాల బాధలు ఓర్చుకుంటూ సూక్ష్మ శరీరం వెళ్తుంది అని మన ఆధ్యాత్మికత చెప్తూ ఉంటుంది. మరణ వేదన అనేటువంటిది జీవుడు సూక్ష్మ శరీరంతో పొందుతాడు. ఆ సూక్ష్మ శరీరంతో పొందేటువంటి వేదన భరించలేనటువంటిదిగా ఉంటుంది. ఆ సమయంలో గొంతు తడుపుకోవాలి. ఆ బాధ పడుతూ ఉన్నవాడికి గొంతు తడవాలి కనుకనే బంధుమిత్రులందరూ కూడా ఆ పోయినటువంటి 12 రోజుల్లో ఇంటికి వచ్చి వెళ్తూ అయిన వాళ్ళని పలకరిస్తూ వాళ్ళకి తర్పణాలు వదులుతూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ గొంతు తడపాలి అంటే ఎవరో నాకేదో చెయ్యలేదనే బాధ కన్నా నువ్వు పుట్టిన తర్వాత నీకు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు నోటీస్లోకి వచ్చిన తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఇటువంటి జలాన్ని కనుక ఒక సద్బ్రాహ్మణుడికి కానీ 2 విషయాలు చెప్పారు. అవసరం ఉన్నవాడికి కానీ, ఇంకా వాడికి ఎటువంటి విధానాలు ఒకళ్ళ వాడు చదువుకున్నాడా చదువుకోలేడా ఉద్యోగం చేస్తున్నాడా లేదా ఏం అవసరం లేదు. అవసరం ఉన్నవాడికి అంటే దాహం వేస్తున్న వాడికి, లేదు వేదం చక్కగా చదువుకుని ధార్మికంగా ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడికి, డబ్బులు ఆశించేటువంటి వాడు కాదు అటువంటి బ్రాహ్మణుడికి కానీ, అవసరం ఉన్నటువంటి వాడికి కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి జలంతో పాటుగా చక్కగా ఒక వస్త్రాన్ని కాస్త దక్షిణని ఈ మూడింటిని పెట్టి వాడికి కనుక మనం దానం చేసినట్లయితే అటువంటి దానం నీకు జన్మజన్మాంతర పర్యంతము నీకు సుఖాన్ని కలిగిస్తుంది, గొంతు ఎండకుండా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మరణం కన్నా కూడా దాహం అనేటువంటిది మరణవేదన కలిగిస్తుంది. అటువంటి మరణవేదన నుంచి బయటికి రావాలి అంటే ఇటువంటి దానం అనేటువంటిది నీతో పాటు ఉంటుంది. ఏ డబ్బైతే దానపాత్ర మీద పెట్టి నువ్వు చేసావో, ఏ వస్త్రాన్ని అయితే నువ్వు ఆ దానపాత్ర దక్షిణతో పాటుగా ఉంచి ఇచ్చావో దానివల్ల ఎన్ని జన్మలు ఎత్తినా సరే బట్టకి కొదవ లేకుండా ఉంటావు అనేటువంటి దాన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఆకలి కొన్నవారు ఉన్నారు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఈ రోజులో చెప్పుకోవాలి అంటే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. రైల్వే కట్టల దగ్గర కానీ మిగతా చోట కానీ పాపం పిల్లలు అలమటిస్తూ ఉంటారు. రకరకాల పళ్ళు, రకరకాల హోటల్స్ ఎదుర్కొండా ఎన్నో ఉంటాయి. దీనంగా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ దీనంగా చూసేటువంటి వారికి, నిజంగా అన్న కొరత ఉన్నటువంటి వారికి వారు నిజంగా ఏది తినాలనుకుంటున్నారో అందులో ఆ తినాలనుకునే పదార్థంలో సాత్విక ఆహారాన్ని కనుక మీ ద్వారా వాళ్ళకి అందజేసినట్లయితే ఆ పుణ్యం అనంతం. ఇంకా దానికి ఇంత పుణ్యం వస్తుంది దీనికి అనడానికి లేదు. అంటే ఎంత పుణ్యం వస్తుంది ఎలా చెప్తారు అంటే అక్షయ తృతీయ రోజులు వేస్తే ఇంకా అది అక్షయంగా ఉండిపోతుందా? అదంతా అక్షయంగా ఉంటే మరి ఇదివరకు దానాలు చేసిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అంటే వాళ్ళందరూ వాళ్ళ అబ్బమ్మ ఏమైనా బతికితే ఇలాంటి బతకగలరా అనేటట్లుగా ఎంతమందిని చూసి మనం అనుకుంటామో అలా ఉన్నారు వాళ్ళు. కనుక దానం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి స్థితి. అది ఎలా చేయాలి? నాకు పుణ్యం వస్తుంది ఇన్ని విన్నాం కనుక ఇప్పుడు ఆ అక్షయమైన పుణ్యం కోసం చెయ్యొద్దు. అక్షయమైనటువంటి పుణ్యరాశి లభించాలంటే ఈ ఒక్క నీటిని చేస్తే తెలుస్తుంది, ఈ నీటిని ఇస్తే మనకు వస్తుందిట అనేటువంటి ఒక భావంతో ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీటి పట్ల ముందు గౌరవం పెంచుకో. ఇప్పుడు మనం ట్యాప్ తిప్పామంటే ధారాళంగా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎండాకాలం వచ్చిందంటేనే పొదుపు అనే మాట ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు. అది కాకపోతే అసలు నీళ్ళకి విలువ లేదు, అన్నానికి విలువ లేదు. ఎంత హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకున్నా, ఇంట్లో వండుకున్నా నచ్చకపోతే పక్కన పెట్టేస్తున్నాం. హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎక్కువైతే ఆ కాస్త పక్కన పెట్టేస్తున్నాం. మనం దాని వంక కూడా చూడట్లేదు. మనకి నచ్చకపోతే వ్యవహారం హోటల్ వాళ్ళతో పోట్లాడి మరి ఆహారాన్ని వేస్ట్ చేసేస్తున్నాం. డబ్బులు వెనకాలకి తీసుకోవచ్చు కానీ నీ పేరు మీద వచ్చిన ఆహారం అయితే వేస్ట్ అవుతుందిగా. నువ్వు ఎంత ఇటువంటి మెతుకుల్ని వేస్ట్ చేస్తున్నావో, ఎన్ని చుక్కల్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావో అవన్నీ తర్వాత జన్మల్లో కట్ అయిపోతాయి. నీ రేషన్ నుంచి తీసేస్తారు అవన్నీ కూడా. ఏదైతే తీసివేయబడుతుందో అది దానం చేసినంత మాత్రము చేత తీసివేయబడ్డం కాదు, అసలు ఏ జన్మకి ఎంత వాడుకున్నా తరగనంత ఐశ్వర్యంగా మనకి నిలిచిపోతుంది అనే భావన ఎప్పుడైతే మనసులోకి వస్తుందో అన్నం పట్ల, నీటి పట్ల, బట్ట పట్ల, మనిషి పట్ల, రోజు పట్ల, తిథి పట్ల, వారం పట్ల, మాసం పట్ల, కాలం పట్ల గౌరవం వస్తుంది. ఎప్పుడైతే ఆ గౌరవం వస్తుందో ఇంకా వాడు ఎట్టి పరిస్థితుల్లో లెథార్జీ అంటే ఒక ఏదో అన్నీ నాకు సమకూరాయి కనుక నేను అనుభవిద్దాం అనే స్థాయి నుంచి ఎన్ని ఉన్నా నేను చేసుకుని తీరాల్సిందే అనేటువంటి ఒక కర్మ సాఫల్యతని పొందేటువంటి స్థితిలోకి వస్తాడు. పండగ వెనకాల కేవలం ఒక
లౌకికమైనటువంటి ఆసక్తి కోసమో కోరిక కోసమో ఒక విషయాన్ని చెప్పలేదు. నువ్వు ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని ఆ విషయాన్ని తెలుసుకుని కనుక ఆ విషయాలన్నింటినీ నీ జీవితంలోకి అప్లై చేసుకోగలిగితే నీ జీవితాన్ని భోగము అనబడేటువంటి స్థాయి నుంచి మోక్షం అనే స్థాయికి తీసుకువెళ్ళగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి పండుగలు భారతీయమైన సంస్కృతిలో ఉన్నాయి, సాంప్రదాయంలో ఉన్నాయి, విధానంలో ఉన్నాయి. కనుక దాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి.